నిజంగా చెప్పాలంటే నాకు స్కూల్లోనే ధ్యాన పరిచయం అయ్యింది. అప్పుడు అవగాహన లేక ఈ ధ్యాన మార్గంలోకి రాలేకపోయాను. మా ఫ్రెండ్ జిలాన్ బాషా గారి దగ్గరికి సైకిల్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే నేను ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని, యాక్టివ్ పర్సన్. ఆయన చెప్పాడు, ఏంది డల్గా ఉన్నారైనా ఏంటి అంటే, అన్న నాకు ఇట్లా ఉంది పరిస్థితి అంటే, అన్న చెప్పాడు, నారాయణ నేను అన్నకు అన్నీ చెప్పా, అన్న నాకు ఇట్లా ఉంది పరిస్థితి, నాకు భయం పుట్టుకుపోయింది, ఏమవుతుందో ఏమో అని అంటే, అన్న ఉండి ఏం కాదు నీకు ఒకటి చెప్తాను చెయ్యి, ధ్యానం సర్వరోగ నివారిణి సకల భోగకారిణి సత్యజ్ఞాన ప్రసాదిని అన్న విషయం చెప్పాడు. నేను ఆ విషయంలోన ధ్యానం సర్వరోగ నివారిణి అనే పదం పట్టుకుని అన్న నేను ధ్యానం నేర్చుకుంటాను, నన్ను ధ్యాన మందిరానికి తీసుకెళ్ళు అంటే ఆదోని పిరమిడ్లో ధ్యాన మందిరానికి తీసుకెళ్ళాడు. ఫస్ట్ సిట్టింగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 3 గంటలు ఫస్ట్ సిట్టింగ్లోనే పడింది. ఆ 3 గంటలు ఎక్కడికి వెళ్ళానో నాకు తెలీదు. అద్భుతమైన ఆనందానికి లోనయ్యాను. నాకు పెయిన్ రిలీఫ్ అనిపించింది, మొట్టమొదటిగా మనసు ప్రశాంతంగా అనిపించింది. అప్పుడు అనుకున్నాను, నా కథ అన్నా తేలిపోవాలా, ఈ ధ్యానం కథ అన్నా తేలిపోవాలా అనుకున్నాను. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా గంటల తరబడి సాధన చేసేవాడిని. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈ ధ్యానం చేసేవాడిని. 41 రోజుల్లో పూర్తిగా నా బాడీలో మార్పులు వచ్చేసాయి. నాకు తెలిసింది అప్పుడు, నేను గమనించాను రోజుకి 41 రోజుల్లో పూర్తిగా మారిపోయాను. నా మాట తీరు, నా ఆలోచన తీరు, నా ఫ్రెండ్స్ సర్కిలు, నేను తాగిన మందు అలవాటు, అన్ని బ్రాండ్లు తాగాను. నిజంగా చెప్పాలంటే అన్నీ పోయినాయి. ఇట్లాంటి వ్యక్తిత్వము, ఇట్లాంటి వ్యక్తి పూర్తిగా మార్పులు, నాలో మార్పులు నాకంటే నా పక్క వాళ్ళు, మా ఫ్రెండ్స్ సర్కిల్ గమనించేవాళ్ళు, వీడేంట్రా రోజు మారిపోతున్నాడు, మన దగ్గర రావట్లేదని. పూర్తిగా ఒకప్పుడు పచ్చి మాంసాహారి అంటే నా పేరు చెప్పేవారు, ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్ అంటే నా పేరు చెప్తున్నారు. మా ఏరియాలోన పిరమిడ్ నారాయణ, ధ్యానం నారాయణ అంటే ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చి ఇడిచిపోతారు. అక్కడ అట్లా పూర్తిగా ఈ ధ్యానం నన్ను మార్చేసింది. అట్లాంటి సమయంలో జంతు బలి చేయాలని మా ఇంట్లో ఒక మేక పిల్లని తెస్తే అది అనుకోకున్నట్లు చనిపోయింది. నాకు అప్పుడు మొదలైంది అన్వేషణ, ఇది చనిపోయింది, వీళ్ళు ఎందుకోసం తెచ్చారు, మన ఇంటి నుంచి ఎటువంటి జంతు బలి జరగకూడదు అన్న సంకల్పంతో నేను ఆదోని పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఏ జీవి చంపబడకూడదు మన ఇంటి నుంచి అని సంకల్పం చేసుకున్నాను. తర్వాత ఇంట్లో మా పెద్దవాళ్ళు వెళ్ళి స్వామీజీని అడిగారు, స్వామి ఇట్లా అమ్మవారి పేరిట జంతుబలి చేయడానికి ఒక మేకపిల్లని తెచ్చాము, అది ఇట్లా సడన్గా చనిపోయింది, ఏమైనా అరిష్టమా ఏంటి అని వాళ్ళు భయపడిపోయారు. స్వామీజీ వారు ఒకటే చెప్పారు, మీకు జంతుబలి అచ్చు లేదు, మీ ఇంటికి మీరు స్వీట్స్తోనే చేయాలి పూజలు చేస్తే అమ్మవారికి అని చెప్పారు. ఆ విషయం నాకు మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. నేను అనుకున్నా, ధ్యాన శక్తితో ఏదైనా చేయవచ్చు, ధ్యానం ఏదైనా చేస్తుంది, మనిషిని ఎంతైనా మార్పు చేస్తుంది. మన ఇంట్లో పరిసరాలే కాదు, మన ఇంట్లో వాతావరణాలు, మన ఇంట్లో మార్పులు, మన ఆలోచనలు పూర్తిగా మార్చేస్తుందని ఇంకా నమ్మకం పెరిగిపోయింది. 2012లో నాకు మ్యారేజ్ అయిన తర్వాత తనకు ధ్యానం నేర్పించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఫస్ట్ టైమే నాకు పూర్తిగా సపోర్ట్ చేసి ధ్యానము తను కూడా చేయడం మొదలుపెట్టింది. 2016లో మా ఇంటి మీద 6x6 లిటిల్ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పిరమిడ్ ప్రారంభోత్సవానికి పత్రి గారు వచ్చారు. మా ఇంటికి పత్రి గారు వస్తారని నాకు ముందుగానే తెలుసు, ధ్యానంలో చూసుకున్నాను. సార్ ఏ డ్రెస్లో వస్తారు, ఏంటి, ఎట్లా, ఏమని రూట్ మ్యాప్ అన్నీ చూసుకున్నాను. నాకు పూర్తిగా ధ్యానంలో చూసుకున్నాను. నాకు ఎట్లయితే ధ్యానంలో కనిపించారో అట్లాగే వచ్చారు సార్. రెడ్ షర్ట్ వేసుకొని, వైట్ ప్యాంటు, స్పెట్స్ పెట్టుకొని, డ్రమ్స్తో తీసుకెళ్ళాం సార్ని మా ఇంటికి. మా ఇంటి దగ్గర ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడే మా ఇల్లు. సార్ ఒక 5 మినిట్స్ దాకా అక్కడ ఇట్లా చేతులు పట్టుకొని నిలబడిపోయాడు ఇట్లే, ఆ టెంపుల్ బ్యాక్ సైడే చూస్తూ. సార్ మన ఇల్లు అక్కడ సార్ అంటే, వస్తానయ్యా అని చెప్పి వెళ్దామని వచ్చారు.
సారు ఆ లిటిల్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం పేరు నేను దాదాపు 2 సంవత్సరాల కింద అడిగాను. సార్ మా ఇంటి మీద పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాము, ఆ పిరమిడ్ మీరే పెట్టాలి సార్ పేరు అంటే, లేదయ్యా నువ్వేదో అనుకున్నావు అదే పెట్టు అని చెప్పాడు. లేదు సార్ మీరే పెట్టాలంటే, లేదు లేదు నువ్వు ఏదో అనుకున్నావు నువ్వే చెప్పు అని చెప్పాడు. లేదు సార్ మీరే చెప్పానంటే, లేదు లేదు నీ మనసులో ఒకటి ఉంది చెప్పు అని చెప్పాడు. సార్ నేను లిటిల్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనుకున్నాను సార్ అంటే, అదే పెట్టాలయ్యా పేరు అని చెప్పి సారు ఆ పేరు 2016లో మా ఇంటి మీద పిరమిడ్ ప్రారంభోత్సవానికి వచ్చారు. వచ్చి సార్ ఆ పేరు అప్పుడు 2 ఏళ్ల కింద సార్ని అడిగింది ఆ పేరు ఇంకా గుర్తుపెట్టుకొని సారు పిరమిడ్ ప్రారంభోత్సవం చేసేటప్పుడు లిటిల్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని 3 సార్లు పలికారు. సార్ మౌనంలోనే ఉన్నారు. అప్పుడు ఆ క్షణం మౌనం వీడి లిటిల్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని 3 సార్లు పలికిచ్చారు. పలికిచ్చి పిరమిడ్ ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఆ 6x6 పిరమిడ్లో చాలామంది పట్టరు, చిన్నగా ఉంటుంది. సార్ కూర్చున్నారు, చుట్టూ జనాలు కూర్చున్నారు. మధ్యలో నన్ను కూర్చో అని చెప్తున్నారు సార్. ఆ ఇరుకు స్థలంలో సార్ స్థలం లేదు సార్ అంటే, నువ్వు నా తొడ మీద కూర్చోయా రా కూర్చో అని చెప్పి సార్ నన్ను కూర్చోబెట్టుకున్నారు. నా మోకాళ్ళు సార్ మీదకున్నాయి, సార్ కాళ్ళ తగులుతున్నాయంటే, లేదు నువ్వు కూర్చోయా అని చెప్పి కూర్చోబెట్టాడు. ఎందుకోసం పిరమిడ్ కట్టావా చెప్పంటే, సార్ నేను పొందిన ఆరోగ్యం ఆనందం ప్రతి ఒక్కరు పొందాలన్న ఉద్దేశంతో ఈ పిరమిడ్ నిర్మాణం చేశామంటే, వెరీ గుడ్ అయ్యా అని చెప్పి సార్ ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. చూసిన తర్వాత గిరిజారాజన్ మన పిరమిడ్ మాస్టర్లు వాళ్ళు తమిళనాడు పిఎస్ఎం అధ్యక్షులు వాళ్ళకి చెప్పారు సార్, అయ్యా ఇది గంజాయి వనము ఈ ఏరియా, ఈ గంజాయి వనంలో ఈరోజు ఒక తులసి మొక్క మొలిసిందయ్యా, ఆ తులసి మొక్కకు ఒక పువ్వు పూసిందయ్యా అని చెప్పారు. ఆ ఏరియా గంజాయి వనము, ఆ గంజాయి వనంలో ఒక తులసి మొక్క పిరమిడ్, ఆ తులసి మొక్కకు ఆ పువ్వు నేనని సార్ చెప్పారు. సార్ అప్పటి నుంచి మనము అన్ని చోట్లకు వెళ్ళి ధ్యానం చెప్పాలి, ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి వెళ్ళి ధ్యానం చెప్పాలని ఆ రోజు సార్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ధ్యాన ప్రచారం ఆగలేదండి. దాదాపు 15 మండలాల్లో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ధ్యాన ప్రచారం చేశాం. ప్రతి స్కూల్కి వెళ్ళాం, ప్రతి గ్రామంలోన ధ్యాన విద్యార్థి ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు అని ఏర్పాటు చేసి పత్రిక గారికి చూపించాం. సార్ ఉండి రైట్ మార్క్ వేశారు, చేయాలా అని చెప్పారు. ఆదోనిలో మన గీతా మేడం గారు మేమంతా టీం సభ్యులుగా ఏర్పాటు అయ్యి 16 మెడిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం అప్పట్లో. తర్వాత ధ్యాన గ్రామీణ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ప్రతి గ్రామము 41 రోజులు వెళ్ళి క్లాసులు ఏర్పాటు చేయడము, మాస్టర్స్ పిలవడము, స్పిరిచువల్ రియాలిటీ వేసి చూపించడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ చాలా గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. తర్వాత గనేకల్ అనే గ్రామము ఆదోని మండలంలో, ఆ గ్రామంలో జంతు బలులు జరిగితే 2 కోట్ల ఖర్చు అవుతుంది. ప్రతి ఇంటికి ఖచ్చితంగా 2-3 పొట్టేళ్ళని తెచ్చి బలి చేయడం అమ్మవారికి, అట్లాంటి ఆనవాయితీ ఆ ఊర్లోన. అట్లాంటి ఊరిలో 18 పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఆ పిరమిడ్ ప్రారంభోత్సవానికి పత్రిక గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు 6 లక్షలు ఇచ్చారు ఆ పిరమిడ్ నిర్మాణానికి. ఆ పిరమిడ్ నిర్మాణం జరగకముందే ఆ ఊరిలో ధ్యాన ప్రచారం చేసి క్లాసులు నిర్వహించేటప్పుడు నాకు ఎందుకో ఆ క్షణము లేచి ఆ ఊరిని చూడాలనిపించింది. చూశాను ఆ ఊరు మొత్తం. నేను నా ఫ్రెండు ధ్యానమిత్రుడు రాంప్రసాద్ ఇద్దరు వెళ్ళి అక్కడ ఆ పరిసర ప్రాంతాలు చూస్తుంటే నాకు ఒక్కసారిగా ఉన్నట్టుండి ఒక పిరమిడ్ కనిపించినట్లు అయింది. అక్కడ రాంప్రసాద్ అక్కడ పిరమిడ్ కనిపిస్తుందంటే నాకు కనిపించడం లేదన్నాడు. లేదు నాకు కనిపిస్తుందని చెప్పాడు. తర్వాత ఆ ఊరిలో ధ్యానం జరిగేటప్పుడు 6వ రోజు మా ఇంట్లో ధ్యానం చేసేటప్పుడు తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఫ్యామిలీ మొత్తం ధ్యానం కూర్చున్నాము. నాకు ఒక మాస్టర్ కనిపించి, అయ్యా ధ్యాన ప్రచారం ఎలా జరుగుతుందంటే, బాగా జరుగుతుంది స్వామి. మీరెవరు స్వామి, మీరెవరు, మీ పేరేం, మీరేంటి, ఎవరు మీరు అంటే, నేనెవరో నేనేంటో మీకు ముందుకు తెలుస్తుంది, త్వరలో ఒక అద్భుతమైన విజయాన్ని చూస్తారు ఆ గ్రామంలోన అని చెప్పారు. ఎవరు స్వామి మీరంటే, నేను ఎవరో ఏంటో నీకు ముందుకు తెలుస్తుందని చెప్పారు కదా. ఆ విజయమే ఆ ఊరిలో పిరమిడ్ రావడం.
18x18 పిరమిడ్ నిర్మాణం చేయడం, ఆ గ్రామం మొత్తం కలిసి అందరూ కలిసి సమిష్టిగా. తర్వాత ఆ గ్రామంతో ప్రతి గ్రామము పల్లె పల్లె ధ్యాన గ్రామీణం కావాలని ప్రతి గ్రామానికి వెళ్ళాం. తర్వాత రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం మా ఆదోని పిరమిడ్లో నందప్రసాద్ గారు ఒకానొక టైంలో క్లాస్కి వచ్చినప్పుడు సార్ చెప్పారు, మనం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పిరమిడ్లు పెడితే ప్రమాదాలు జరగకుండా నిలిచిపోతాయి, ఎంతోమంది ప్రాణాలు మిగులుతాయని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాట నాకు బలంగా నాటుకుపోయింది. మనం కూడా పిరమిడ్లు పెడితే బాగుంటుంది అన్న ఆలోచనతోన 2x2 పిరమిడ్లు చారి గారు చేసిచ్చారు, ఐరన్ పిరమిడ్లు. ఆ పిరమిడ్లను అచ్చులు వేసి దాదాపు 41 పిరమిడ్లను పెట్టాం. ఆదోని నుంచి మంత్రాలయం పోయే రోడ్లో ప్రమాదాలు భయంకరంగా జరిగేవి. ఒక్కసారిగా ఆ పిరమిడ్లు పెట్టడంతో పూర్తిగా ప్రమాదాలు నిలిచిపోయినాయి, 0 నమోదైనాయి. ఆ రిజల్ట్ అప్పుడు చూసాం. ఆ పిరమిడ్లు కూడా పెట్టించడానికి టీజీ పాండురంగ శెట్టి గారు, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు మరియు ఇతర డిపార్ట్మెంట్లు అందరినీ పిలిపించి ఆ పిరమిడ్లను పెట్టించాం. వాళ్ళకందరికీ ఆ చుట్టుపక్కల గ్రామస్తులకి అందరికీ ఆ పిరమిడ్ గురించి అవగాహన వచ్చింది. భయంకరమైన యాక్సిడెంట్లు, రోజు ఒక యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది, ప్రాణాలు పోతాయి ఎంతోమందివి, లేదా కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అట్లాంటి చోట్ల కూడా పిరమిడ్ పెట్టడంతో పూర్తిగా 0 అట్లా చేయడంతో తర్వాత వీళ్ళ ఊరిలో కూడా పత్తికొండ మండలం ఓసూరు గ్రామంలో పిరమిడ్ నిర్మాణం చేశాం. 18x18 రామ్ లక్ష్మణ్ వచ్చి ప్రారంభోత్సవం చేశారు. వీళ్ళూరులో కూడా భయంకరమైన యాక్సిడెంట్లు జరిగేవి. అట్లాంటి చోట కూడా పిరమిడ్లను ఏర్పాటు చేసి అక్కడ కూడా 0 ప్రమాదాలు జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. పిరమిడ్ బస్ స్టాప్ ఇంకా ప్రచారం ఇంకా కొత్తగా చేయాలనే ఆలోచనతో పిరమిడ్ బస్ స్టాప్ ఏర్పాటు చేశాము పత్తికొండ మండలం ఓసూరు గ్రామంలో. పిరమిడ్ బస్ స్టాప్ చేయడంతో ఆ గ్రామం మొత్తం ధ్యానము, శాకాహారము ఏంటి అనేది పూర్తిగా జనాలకు అందరికీ అర్థమైంది. థ్యాంక్ యూ మాస్టర్.